అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆశ్రమ వాసిక పర్వం మొదటి భాగంలోకి అడుగుపెడుతున్నాం. ఇందులో ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే అశ్వమేధ యాగమును విజయవంతంగా పూర్తి చేసి పాండవులు 15 సంవత్సరాల పాటు ధృతరాష్ట్రుని ఆదేశాలను అనుసరించి ధర్మబద్ధముగా భూమిని పాలించిరి. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని మరియు గాంధారిని ముందు పెట్టుకొని రాజ్యమును పరిపాలించెను. విదురుడు, సంజయుడు, కృపాచార్యుడు మరియు యుయుత్సువు ధృతరాష్ట్రునికి స్వయంగా సేవ చేస్తుండగా కుంతీదేవి మరియు ఇతర స్త్రీలందరూ గాంధారి సేవల కొరకు వేచి ఉండిరి. యుధిష్ఠిర మహారాజు కోరికను అనుసరించి తన పెదతండ్రి మరియు పెదతల్లికి అన్ని రకాల రాచమర్యాదలతో రాజభోగాలు కల్పించబడెను. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఆ వృద్ధ దంపతుల పుత్రశోకమును మరిపించుటకు ప్రయత్నించిరి. కానీ దుష్ట దుర్యోధనుని దుష్ట ప్రణాళికలకు అనుమతించి తన మరియు తన సోదరుల కష్టాలకు కారణమైన ధృతరాష్ట్రుని మాత్రము భీముడు ఎన్నిటికీ క్షమింపలేకుండెను. వ్యాసదేవుడు తరచూ హస్తినాపురమునకు విచ్చేస్తూ తన కుమారుడైన ధృతరాష్ట్రునకు ప్రాచీన గాథలను వినిపించేవాడు. యుధిష్ఠిరుడు అపార ధనరాశులను బ్రాహ్మణులకు ధృతరాష్ట్రుడు దానములు చేసుకోగలిగేలా కేటాయించెను. గురువును శిష్యులు గౌరవించినట్లుగా పాండవులు ధృతరాష్ట్రుని గౌరవింపగా అతడు కూడా పాండవుల పట్ల తన సొంత సంతానమునకు వలె ప్రేమను చూపసాగెను. నిజమునకు ధృతరాష్ట్రుడు తన సొంత కుమారుల రక్షణలో కంటెను పాండవుల రక్షణలో ఎక్కువ అన్యోన్యతను మరియు అనుకూలతను అనుభవింపసాగెను. యుధిష్ఠిరుని ఉత్తమ నడవడికకు సంతృప్తుడైన ధృతరాష్ట్రుడు కొన్నిసార్లు తన పుత్రుడు దుర్యోధనుని దుష్ట ప్రవర్తనను గుర్తు చేసుకుని లజ్జితుడయ్యేవాడు. మరోవైపు ధృతరాష్ట్రుడు మరియు అతని కుమారుడు తమ పట్ల చేసిన దురాగతములన్నింటినీ యుధిష్ఠిరుడు పూర్తిగా విస్మరించెను. నిజమునకు పాండవరాజు వృద్ధుడైన పెదతండ్రిని అంకిత భావముతో సేవించసాగిను. ఎవరునూ కూడా కౌరవుల దురాగతాలను పలుకుటకు ధైర్యము చేయకుండిరి. భీముడు కూడా బలవంతముగా ధృతరాష్ట్రునికి గౌరవించవలసి వచ్చుటకు ఇష్టపడలేకుండెను. అదే విధముగా ధృతరాష్ట్రుడు కూడా తన కుమారులను స్మరిస్తూ వారందరినీ చంపిన భీముని ద్వేషించుటను మానుకోలేకపోయెను. కొన్నిసార్లు భీముడు తన కక్షను ప్రదర్శింపదలచి కుటిల బుద్ధిగల సేవకులను ధృతరాష్ట్రుని సేవలో నియమించి అతని ఆజ్ఞలను ఉల్లంఘించినట్లుగా కుట్ర పన్నెను. ఒకరోజు గాంధారి మరియు ధృతరాష్ట్రుని సమక్షములోనే భీముడు తన స్నేహితులతో చర్చిస్తూ భుజములను చరుచుకుంటూ ప్రగల్భాలను పలకసాగిను. చూడుము, ఈ భుజముల గదలకు వలె శక్తివంతమైనవి. నేను వీటితోనే ధృతరాష్ట్రుని నూరుగురు పుత్రులను వధించి తిని. ఈ శూలాల వంటి పరుషవాక్కులను భీముడు తన హృదయాన్ని చీల్చుటకు పలికినని గ్రహించిన ధృతరాష్ట్రుడు తీవ్ర వేదనతో దుఃఖితుడయ్యను. నిజమునకు ధృతరాష్ట్రుడు 15వ సంవత్సరాంతమున భీముని పరుషవాక్కులనే బాణాలతో పదే పదే నిరాశకు గురయ్యను. ఏమైనను అతడు యుధిష్ఠిర మహారాజు మరియు ఇతరులు తనలోని బాధను గుర్తించకుండా జాగ్రత్త పడెను. చివరకు ఒకరోజు ధృతరాష్ట్రుడు తన విశ్వసనీయులైన మిత్రులను పిలిపించి ఇట్లనెను: మిత్రులారా, నా భార్య గాంధారితో కలిసి నేను కొంతకాలముగా కొన్ని కఠిన నియమాలను పాటిస్తుంటిని. ప్రతిరోజు నేను స్వల్ప ప్రమాణములోనే ఒంటిపూట భోజనమునే చేస్తుంటిని. మూసిన ద్వారముల వెనుక మృగచర్మం ధరించి మౌనముగా ధ్యానములో నిమగ్నమవుతుంటిని. రాత్రిపూట కుశాగ్రాసంపై శయనిస్తుంటిని. ఇట్టి నియమాలతో నేను దుర్యోధనుని సింహాసనంపై అధిష్ఠించినందుకు ఫలితముగా కలిగిన పాపాలను నిర్మూలించుకోదలిచితిని. సున్నిత మనస్కుడైన యుధిష్ఠిరుని పట్ల భయము చేత నేనింతకాలము ఈ రహస్యము వెల్లడి కాకుండా జాగ్రత్త పడితిని. ఆ విధముగా తన మిత్రులతో పలికి ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని వైపునకు తిరిగి ఇట్లనెను: పుత్ర, నేను నీ సంరక్షణలో ఎంతో సుఖముగా జీవించితిని. అంతేకాకుండా యాగాలు, దాన ధర్మాల నిర్వహణలో గొప్ప పుణ్యమును కూడా ఆర్జించితిని. కానీ ఈ వృద్ధాప్యములో మృగచర్మము మరియు నారవస్త్రాలను ధరించి నా భార్యతో కలిసి అరణ్యములో నివసింపదలచితిని. కేవలం గాలిని మాత్రమే ఆహారముగా భుజిస్తూ తపస్సును అభ్యసింపదలచితిని. దయచేసి నీవు నాకు అనుమతించినచో నేను ఎట్టి ఆలస్యము లేకుండా బయలుదేరెదను. అందుకు యుధిష్ఠిరుడు తనను ఇట్లు నిందించుకోసాగెను: ఓ, నేను ఈ భూలోకమంతటికి చక్రవర్తిగా రాజభోగాలలో మునిగి నా వృద్ధుడైన పెదతండ్రి మరియు పెదతల్లిని పూర్తిగా విస్మరించితిని. దానితో ఈ కృతజ్ఞుడైన పుత్రుని సాంగత్యము విడిచి అరణ్యాలకు వెళ్ళుటకు ఆతృత పడుతుండెను. తండ్రి, నీవు నిజమునకు ఈ కురువంశమునకు ప్రభువు. అందుచేత నీవు యుయుత్సువు లేక నీకు నచ్చిన వారెవరికైనా చక్రవర్తిగా నియమించుము.
నేను నా సోదరులతో అరణ్యాలకు వెళ్ళెదను. నీవు అరణ్యాలకు వెళ్ళినచో నేను నిన్ను అనుసరించెదను. నేను నిన్ను నా తండ్రిగా భావిస్తుంటిని. నీవు అరణ్యములో ఎదుర్కొనే కష్టాలను స్మరిస్తూ నేను ఇక్కడ జీవించలేను. ధృతరాష్ట్రుడు ఇట్లు వాదించెను. ఓ యుధిష్ఠిరా! కురువంశములో ఆది నుండి క్షత్రియుల జీవితంలో తమ అంతిమ దశలో అరణ్యాలకు వెళ్లి తపస్సు చేయుట ఆచారముగా వస్తుండెను. ఈ ఒక్క కారణము చేతని నేను హస్తినాపురమును విడిచి అరణ్యాలకు వెళ్ళదలిచితిని. ధృతరాష్ట్రుని శరీరమంతయు కంపించసాగెను. ముకులిత హస్తాలతో అతడు ఇట్లు పలికెను. ఓ కృపాచార్య, సంజయ, నా వృద్ధావస్థ కారణముగా నేను ఏమాత్రము సంభాషించినను ఆయాసము కలుగుతుండెను. కనుక యుధిష్ఠిరుడు అనుమతించినట్లుగా దయచేసి వేడుకొనుము. ఈ విధముగా సంభాషిస్తూ గాంధారిని ఆసరాగా పట్టుకుని నిలుచున్నట్టి అతడు మృత్యుదశలో ఉన్నట్లుగా అగుపించెను. నిజమునకు అతని జాలికరమైన అట్టి పరిస్థితిని చూసి యుధిష్ఠిరుడు బాధాపూరితమైన స్వరముతో ఇట్లనెను. పూర్వము 10,000 ఏనుగుల బలము కలిగి భీముని ఇనుప విగ్రహమును ముక్కలు ముక్కలుగా నలిపినవాడు నేడు ఒక స్త్రీపై ఆధారపడి నిలిచుండెను. నిజమునకు ధృతరాష్ట్రుని దుస్థితికి తానే కారణమని యుధిష్ఠిరుడు నిర్ధారించుకొనెను. అందుకు పశ్చాత్తాపముగా ఆ రోజు నుండి ఉపవాసం చేసేందుకు మౌనముగానే ప్రతిజ్ఞ చేసెను. ధృతరాష్ట్రుని అలసటను తీర్చుటకు యుధిష్ఠిరుడు చల్లటి నీటితో అతని కన్నులను, ముఖమును, వక్షస్థలమును తుడిచెను. నిజమునకు యుధిష్ఠిరుని స్పర్శ కారణముగా ధృతరాష్ట్రుడు కొంత స్వస్థతను పొంది తిరిగి ఈ విధముగా పలికెను. పుత్రా, దయచేసి నన్ను ఆలింగనము చేసుకునుము. నీ మంగళకరమైన స్పర్శ అమృతంకు వలె ప్రభావము కలిగినట్లిది. ఇది రోజులో 8వ భాగము. ఈ సమయములో నేను భోజనము చేయవలసినది. ఉపవాసము మరియు అతిగా సంభాషించుట చేత మిక్కిలి అలసితిని. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని శరీరమంతటిని మృదువుగా మర్దన చేసెను. దానితో ఆ వృద్ధరాజు యుధిష్ఠిరుని ఆలింగనం చేసుకుని ప్రేమతో తలను మూర్కొనెను. ఈ జాలి గొలిపే దృశ్యాలను చూచిన విదురుడు మరియు ఇతరులు భావోద్వేగాలతో దుఃఖితులైరి గాంధారి మౌనముగా కన్నీరు కార్చెను. ధృతరాష్ట్రుడు మరొకసారి అరణ్యాలకు వెళ్ళుటకు అనుమతించవలసినదిగా అర్థింపగా యుధిష్ఠిరుడు ఇట్లనెను. తండ్రి, ముందు మీరు భుజింపుము. పిమ్మట ఏమి చేయవలని నేను శాంతముగా ఆలోచించెదను. ధృతరాష్ట్రుడు చివరికి స్వల్పముగా ఆహారము తీసుకున్నట్టుకు అంగీకరించెను. ఆ సమయంలో వ్యాసదేవుడు అక్కడ ప్రత్యక్షమై ఇట్లు ఆదేశించెను. ఓ యుధిష్ఠిరా! ధృతరాష్ట్రునికి అరణ్యాలకు వెళ్ళుటకు అనుమతించుము. లేనిచో అతడు గృహములో కీర్తికరమైన మరణమును పొందలేడు. నీ పెదతండ్రిని తన పూర్వపు రాజర్షుల పాదపద్మాలను అనుసరించుటకు సహకరించము. అది విని యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదులిచ్చెను. పితామహ, నేను ఎల్లప్పుడూ మీ ఆదేశమును పాటించుటకు సిద్ధము. ధృతరాష్ట్రుడు అరణ్యములకు వెండుటకు నేను తప్పక అనుమతించెదను. వ్యాసదేవుడు ఇట్లనెను. యుధిష్ఠిరా! క్షత్రియుడు యుద్ధరంగములో లేదా తపములను ఆచరిస్తూ అరణ్యములో మరణించవలెను. కనుక అతడు నీ పట్ల ఎట్టి క్రోధ కారణమున అరణ్యాలకు వెళ్ళదలుచుటలేదని నేను నీకు ఆశ్వాసమిస్తుంటిని. అట్లు పలికి వ్యాసుడు అదృశ్యమైపోయెను. పిమ్మట యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను. తండ్రి, ఇప్పుడు నేను నీ అభ్యర్థనలను అన్నింటినీ నెరవేర్చుటకు సిద్ధము. సంజయుడు, కృపుడు మరియు విదురుడు తోడురాగా ధృతరాష్ట్రుడు తిరిగి తన అంతఃపుర భవనంలోకి వెళ్ళెను. అక్కడ అతడు కొన్ని పూజాదులను నిర్వహించుకుని చివరకు స్వల్పముగా ఆహారమును తీసుకునెను. పాండవులు కూడా భోజనానంతరం తిరిగి వారి వృద్ధ తండ్రిని సమీపించిరి. పాండవులు చుట్టూ కూర్చుని వింటుండగా ధృతరాష్ట్రుడు ధర్మబద్ధుడైన రాజు యొక్క విధులను విపులముగా వివరించెను. తరువాత యుధిష్ఠిర మహారాజు తన కృతజ్ఞతలను తెలుపుతూ ఇట్లు పలికెను. తండ్రి, భీష్ముడు స్వర్గమును అధిరోహించెను మరియు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉండెను. సంజయుడు మరియు విదురుడు కూడా మీతో పాటు అడవులకు తోడుగా వెళ్ళదలచిరి. ఇక నాకు తద్బోధలు చేసే వారింకెవరు కలరు? యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని మరింకొన్ని బోధనలను చేయవలసినదిగా కోరెను. కాని ఆ వృద్ధరాజు తీవ్ర అలసటతో నేనింకను అధికముగా సంభాషించలేకపోతుంటిని అనెను. పిమ్మట గాంధారి ఇట్లు ప్రశ్నించెను. స్వామి, నీవు వ్యాసదేవుని మరియు యుధిష్ఠిరుని అనుమతిని పొందగలిగితివి కనుక ఇక ఎన్ ఇక ఎన్నడూ మీరు అరణ్యాలకు బయలుదేర మిక కనుక ఇక ఎన్నడు మీరు అరణ్యాలకు బయలుదేరదలచితిరి? ధృతరాష్ట్రుడు ఇట్లు బదులిచ్చెను. గాంధారి, నేను హస్తినాపురమును త్వరలోనే విడిచిదను. కాని మొదట నేను నా మరణించిన కుమారుల క్షేమము కొరకు అపారముగా దానాలను చేయదలచితిని. తరువాత ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని పిలిపించెను. తన వృద్ధుడు, అంధుడు అయిన తండ్రి కోరికను ఎరిగిన యుధిష్ఠిరుడు అపార ధనరాశిని తీసుకురావలసినదిగా మరియు హస్తినాపుర వాసులందరూ సమావేశమగునట్లుగా ఆదేశించెను. దానితో 4 వర్ణాల వారికి దానాలు చేయబడెను. తరువాత ధృతరాష్ట్రుడు ఇలా ప్రకటించెను. ప్రియజనులారా, నేను నా భార్యతో కూడి ఇప్పుడు వానప్రస్థ ధర్మమును ఆచరింపదలచితిని. అందుచేత మీరందరూ నేను అరణ్యాలకు వెళ్ళుటకు అనుమతింపగలరని ప్రార్థన.
అది విని జనుడు శోకమగ్నుడైరి. వారు తమ దీనస్వరాలతో కన్నీరు కారస్తూ వెళ్ళవద్దు, వెళ్ళవద్దు అని అర్థించిరి. ధృతరాష్ట్రుడు ఇంకనూ ఇట్లు పలుకసాగెను. నా కుమారుడు దుర్యోధనుడు దుష్ట స్వభావముతో లోభము కలిగిన వాడైనను రాజ్య వ్యవహారాలలో అతడెన్నడును ప్రజలకు హాని కలిగించలేదు. ఏవైనను నేను గాని నా కుమారుడు గాని రాజ్యమును పరిపాలిస్తూ ఎవరికైనను బాధ కలిగించి ఉన్నచో క్షమింపవలసినదిగా కోరుతుంటిని. పవిత్ర మనస్కుడనై అరణ్యాలకు వెళ్ళదలచి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మీ క్షమాభిక్షణకు అర్థిస్తుంటిని. ధృతరాష్ట్రుని వినమ్రపూర్వకమైన పలుకులను విని ఆశ్చర్యముతో ఒకరినొకరు చూసుకుంటూ నిలుచుండిపోయిరి. ఎవరు ఏమీ పలుకలేక వారు తమ వస్త్రాలను తమ ముఖంపై కప్పుకొని రోదించిరి. పిమ్మట వారు తిరిగి స్వాంతన పొంది తమ ప్రతినిధిగా సాంబుడు అనే బ్రాహ్మణుని తమ పక్షాన పలుకుటకు ఎన్నుకొనిరి. ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. ధృతరాష్ట్ర, జనులందరూ మీ శ్రేయోభిలాషులు మరియు వారెల్లప్పుడూ మిమ్మలను తమ రక్షకుడుగానే పరిగణించిరి. అట్లే నీ కుమారుడి రాజ్య పరిపాలనలో ఎవరును ఎన్నడను ఏ రకమైన అసౌకర్యాలను లేక అన్యాయమును ఎదుర్కొనలేదని వారు నీకు ఆశ్వాసమిస్తుండిరి. జనులు మీకు వనవాసం వెళ్ళుటకు అనుమతిస్తుండిరి. అంతేకాకుండా మీ సద్గుణాలను స్మరిస్తూ మీ లోటుకు బాధపడుదురని కూడా తెలియజేస్తుంటిని. ఆ బ్రాహ్మణుని పలుకులను జనుడు తమ హర్షధ్వానాలతో సమర్థించిరి. తన ప్రజల ప్రేమానుభావాలకు కృతజ్ఞతలను తెలుపుకుని సమావేశమును ముగించుకుని ధృతరాష్ట్రుడు తన భవనమునకు తిరిగి వెళ్ళెను. మరుసటి రోజు ధృతరాష్ట్రుడు తాను కార్తీక పూర్ణిమ రోజు అరణ్యముకు బయలుదేరదనని యుధిష్ఠిరునికి తెలుపుటకు విదురుని పంపెను. విదురుడు ఇట్టి సందేశమును తెలుపుతూ భీష్ముడు, ద్రోణుడు తన కుమారులకు మరియు ఇతరులకు శ్రాద్ధ కర్మలను జరిపించుటకు కూడా కొంత ధనమును కేటాయించవలసినదిగా ధృతరాష్ట్రుడు కోరెనని తెలిపెను. ధృతరాష్ట్రుడు తన పుత్రుల క్షేమమును ఆశించి శ్రాద్ధ కర్మలలో పాల్గొని ఆలోచనను భీముడు సహింపలేకపోయాను. ఏమైనను అతడు విదురుని విజ్ఞప్తిని విని క్రోధముతో ఇట్లు ప్రకటించెను. ఓ సోదరా, దయచేసి ధృతరాష్ట్రునికి ఏమీ ఇవ్వరాదు. భీష్ముడు, ద్రోణ మరియు కర్ణునికి మన తల్లితో కూడి శ్రాద్ధ కర్మలను నిర్వర్తించెదము. దుర్యోధనుని మరియు అతని సోదరులను మరిచిపొమ్ము. వారు మరింతగా నరకములో కూరుకుపోనిమ్ము. అర్జునుడు భీముని శాంతపరుస్తూ పూర్వం తమకు హాని తలపెట్టిన వారి పట్ల మహాత్ముల శత్రుత్వమును కొనసాగించరు. యుధిష్ఠిరుడు విదురునికి కావలసినంత ధనాన్ని తీసుకోవలసినదిగా కోరెను. అదే సమయంలో భీముని కలవరపడరాదని కోరెను. భీముడు సులభముగా శాంతింపడు కనుక అతడు అర్జునుని వైపుకు కోపముగా చూడసాగాను. విదురుడు ధృతరాష్ట్రుని చేరుకుని జరిగిన విషయమంతటిని వివరించి పాండవులు అరణ్యవాసములో పొందిన కష్టాలను స్మరిస్తూ భీముడు పలికిన పరుషవాక్కులను మన్నింపవలసినదిగా కోరెను. అటుమిమ్మట ధృతరాష్ట్రుడు వేలాది బ్రాహ్మణులను ఆహ్వానించెను. మరియు యుద్ధములో మరణించిన తమ బంధువుల సంక్షేమార్థమై విస్తృతముగా వస్త్రాలు, బంగారము, రత్నాలు, గ్రామాలు, పంట పొలాలు, జంతువులు, సేవకులు ఇంకను బ్రాహ్మణులు అర్పించు వాటనన్నింటినీ దానము చేసిరి. పిమ్మట యుధిష్ఠిరుని ఆదేశానుసారము ధృతరాష్ట్రుడు కోరిన దానికంటేను 10 రెట్లు అధికముగా దానాలు చేయబడెను. ఈ విధముగా దాన కార్యము ముగిసిన పిమ్మట బ్రాహ్మణులకు విందు భోజనం ఏర్పాటు చేయబడెను. 10 రోజుల పాటు ధృతరాష్ట్రుడు శ్రాద్ధ కర్మలను పెద్ద ఉత్సవముగా నిర్వహింపగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనిన బ్రాహ్మణులు దానములనే సాగరములో మునిగి తేలిరి. అక్కడ భోజన పానీయాల విస్తారముగా వితరణ చేయబడెను. సంగీత కళాకారులు, గాయకులు, నటులు మరియు హాస్య కళాకారులు ఆ కార్యక్రమముకు మరింత వర్ణె తెచ్చిరి. అటు పిమ్మట ధృతరాష్ట్రుడు బయలుదేరు సమయము ఆసన్నమగుటతో పండితుల పర్యవేక్షణలో కొన్ని ప్రాథమిక పూజా విధులు నిర్వహింపబడెను. తరువాత పాండవులను పిలువనంపెను. వారి సమక్షములో ధృతరాష్ట్రుడు తన రాచవస్త్రాలను విడిచి మృగచర్మము మరియు నారదుస్తులను ధరించెను. అట్లు ధరించిన పిమ్మట ధృతరాష్ట్రుడు తాను అనేక సంవత్సరాలుగా నివసించినట్టి తన అంతఃపుర భవనమును పూజించెను. ఈ కార్యక్రమ ముగింపులో తనకు విశ్వాసముగా సేవలందించిన భవన సేవకులను కానుకలతో గౌరవించెను. అది చూస్తున్నట్టు యుధిష్ఠిరునికి దుఃఖం ఉప్పొంగి నేలపై స్పృహ తప్పి పడిపోతుండగా అర్జునుడు వెంటనే వెళ్లి అగ్రజుడిని పట్టుకొనెను. ధృతరాష్ట్రుడు అరణ్యమునకు బయలుదేరగా యుధిష్ఠిరుడు అతని సోదరులతో కూడి అనుసరించెను. విదురుడు, సంజయుడు, యుయుత్సు, దౌమ్యుడు మరియు ఇతర బ్రాహ్మణులు వెంట నడిచిరి. గాంధారి చేతులను తన భుజంపై ఉంచుకుని కుంతీదేవి ముందు నడిచెను. ధృతరాష్ట్రుడు గాంధారి భుజంపై చేతిని ఉంచి నడువుగా అతని వెనుక ద్రౌపది, ఉత్తర, చిత్రాంగద మరియు అనేక స్త్రీలు బిగ్గరగా రోదిస్తూ నడవసాగిరి.
ప్రతి ఒక్క పురజనుడు అక్కడకు చేరుకుని ధృతరాష్ట్రుని దర్శించుకుని పాండవులు అరణ్యవాసమునకు వెళ్ళినప్పుడు ఎట్లు శోకించిరో అట్లే ఇప్పుడు శోకింపసాగిరి. సూర్యచంద్రులను చూడని స్త్రీలు కూడా ధృతరాష్ట్రుని మరియు గాంధారిని చూచుటకు వచ్చిరి. బలహీనత చేత కంపిస్తూ ధృతరాష్ట్రుడు వీధిలో అతి కష్టముగా ముందుకు నడవసాగెను. చివరకు ధృతరాష్ట్రుడు ప్రధాన ద్వారము నుండి హస్తినాపురం బయటకు వచ్చెను. అతడు పురజనులను తిరిగి వెనుకకు మరలవలసినదిగా పదే పదే కోరెను. సంజయుడు మరియు విదురుడు కూడా రాజుతో పాటు అడవికి వెళ్ళదలచితిరి. దానితో వారిని తన తోడుగా తీసుకువెడుతూ కృపాచార్యుని మరియు యుధిష్ఠిరుడికి అప్పగించెను. క్రమముగా జనులందరూ వెనక్కి మరలగా యుధిష్ఠిరుడు కూడా తన భవనముకు బయలుదేరుతూ తన తల్లి కుంతీదేవి గాంధారితో పాటు ముందుకు వెళ్ళుటను గ్రహించెను. ఇది మహారాజు యుధిష్ఠిరునికి దుఃఖమును కలిగించగా అతడు కన్నీటితో ఇలా వేడుకొనెను. మాత, దయచేసి నిలువుము. నీవు ధృతరాష్ట్రుని మరియు గాంధారిని క్షేమము కోరి వెళ్ళదలచినచో నేను నీకు బదులుగా వెళ్ళెదను. కుంతీదేవి నడుస్తూ చాలా దూరం వెళ్ళి చివరకు తన మౌనమును వీడుతూ ఇట్లనెను. యుధిష్ఠిరా, నేను కూడా అరణ్యాలకు వెళ్ళి నా శేష జీవితమును తపో జీవితముతో గడుపు నిశ్చయించుకుంటిని. నా శరీరమంతటా మట్టి పులుముకొని ధృతరాష్ట్రుడు మరియు గాంధారి సేవలో నెలకొందును. అది వినిన పాండవులు పూర్తిగా దుఃఖములో నిండిపోయిరి. మహారాజు యుధిష్ఠిరుడు ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లుగా అగుపించెను. తరువాత మరోసారి తన తల్లిని వెళ్ళవద్దని అర్థించెను. భీముడు బాధతో ఇట్లు ప్రశ్నించెను. మాత, నీవు మమ్ములను విడిచిపెట్టి వెళ్ళదలచినచో మమ్ములను ఎందుకు కౌరవులతో యుద్ధము చేసేందుకు ప్రేరేపించితివి? కుంతీదేవి చెలించలేదు. తన కుమారుడు ప్రార్థనలను పరిగణించలేదు. పాండవులు తమ తల్లి వెంట వెళ్ళగా ద్రౌపది మరియు సుభద్ర కూడా వెనుక వెళ్ళసాగిరి. చివరకు కుంతీదేవి వారి వైపునకు తిరిగి ఇట్లు పలికెను. పుత్రులారా, కోడల్లారా, పూర్వము మీరు ఇతరులకు సామంతులుగా ఉండకూడదని మీలో క్రోధమును రగిలించి తిని వ్యక్తిగతముగా నేను ఎన్నడూను భూమిని పరిపాలించవలనను ఆలోచనను కలిగి ఉండలేదు. నా భర్త మరణించిన నాటి నుండి నేను ఎప్పటికైనాను ఒకరోజు తపమాచరించి నా భర్త పొందిన సద్గతిని సాధించుకోవాలని ఆశించి తిని. దయచేసి ఇప్పుడు మీరు నా సంకల్పమును కాదనకుండా తిరిగి హస్తినకు బయలుదేరగలరు. పాండవులు తమ తల్లి ఉదాత్త పలుకులకు చెలించిరి. ధృతరాష్ట్రునికి ప్రదక్షిణలు చేసి పాండవులు తిరిగి వెళ్ళుటకు సిద్ధమైరి. పిమ్మట తనకు 2 వైపులా సంజయుడు మరియు విదురుడు నిలువగా ధృతరాష్ట్రుడు గాంధారితో కుంతీదేవిని తనను అనుసరించుటను మానుకోమని చెప్పమనెను. గాంధారి కుంతీదేవిని తిరిగి పుత్రుడితో హస్తినకు మరలింపదలుచుటకు ఎంతగానో ప్రయత్నించెను. ఏమైనను ఆమె తిరిగి వెళ్ళుటకు నిరాకరించెను. చివరకు ఆమె దృఢ నిశ్చయమునకు ధృతరాష్ట్రుడు అంగీకరించెను. పిమ్మట పాండవులు తిరిగి హస్తినాపురమును చేరుకొనగా నగరవాసులందరూ పాలిపోయిన ముఖాలతో ఉండుటను గమనించిరి. వారు కూడా తమ తల్లి ధమతో లేనందుకు తీవ్ర వేదనకు గురైరి. రాత్రి సమీపించుటతో ధృతరాష్ట్రుడు గంగానదీ తీరమును చేరుకుని అక్కడ విశ్రాంతిగా ఉపక్రమించిరి. తమను అనుసరించిన బ్రాహ్మణులు అగ్నిని వెలిగించిరి. సూర్యుడు అస్తమించుట చేత ధృతరాష్ట్రుడు సంధ్యావిధులను పూర్తి చేసుకొనెను. విదురుడు మరియు సంజయుడు ధృతరాష్ట్రునికి కుశాగ్రాసముతో శయ్యను ఏర్పరిచి గాంధారికి మరియు కుంతీదేవికి కూడా ప్రక్కనే అట్లి ఏర్పాట్లు చేసిరి. విదురుడు మరియు సంజయుడు సమీపములోనే శయనించిరి. మరుసటి రోజు వారు ప్రాతకాల విధులను ముగించుకుని తిరిగి ముందుకు కొనసాగిరి. ధృతరాష్ట్రుడు గంగా తీరము నుండి కురుక్షేత్రమును చేరుకుని అక్కడ వనవాసిగా జీవిస్తున్నట్టు కేకయ్యరాజు శతయూపుని ఆశ్రమమును దర్శించిరి. ధృతరాష్ట్రునితో కొంతసేపు సంభాషించి శతయూపుడు అతడిని వ్యాసదేవుని ఆశ్రమమునకు తీసుకువెళ్లగా అక్కడ ఋషి తన పుత్రుని వానప్రస్థ జీవితములోకి దీక్షితుని చేసెను. పిమ్మట ధృతరాష్ట్రునికి శతయూపుడు అరణ్య జీవితమును గురించి బోధించెను. ధృతరాష్ట్రుడే కాకుండా అతడిని అనుసరిస్తున్నట్టు గాంధారి, కుంతీదేవి, భూరిశ్రవుని భార్య మరియు కౌరవుల భార్యలు ఆశ్రమ జీవితమును ఎంచుకుని మృగచర్మము, నారవస్త్రాలను ధరించిరి. పిమ్మట ఒకరోజు నారదుడు పర్వతముని, వ్యాసదేవుడు మరియు దేవల వంటి గొప్ప ఋషులు విచ్చేసి ధృతరాష్ట్రునికి దివ్యోపదేశాలను చేసిరి. ఆ ఋషులందరూ తమ బోధనలను ముగించిన పిమ్మట నారదముని ఇట్లు పలికెను. ధృతరాష్ట్ర, పూర్వం అనేక రాజులు అరణ్యములో తపములను ఆచరించి ఉత్తమ గతులను సాధించిరి. వ్యాసదేవుని కృపతో నీవు మరియు గాంధారి కూడా మరుజన్మలో సద్గతులను సాధించుతనని నేను ఆశ్వాసమిస్తుంటిని. పాండురాజు ఇంద్రలోకములో నివసిస్తూ తరచూ నిన్ను స్మరిస్తుండెను. కుంతీదేవి కూడా తన శరీరమును విడిచిన పిమ్మట తన భర్తను చేరుకొనును. అది వినని ధృతరాష్ట్రుడు నారదముని గొప్ప ఆనందముతో ఆరాధించెను. తరువాత శతయూపుడు నారదుని ఇట్లు ప్రశ్నించెను. ఓ దేవర్షి, నీవు దివ్యదృష్టితో జీవుల భవిష్యత్తు గతులను చూడగలిగేవాడవు. దయచేసి ధృతరాష్ట్రుడు సాధించబోవు సద్గతి ఎట్టిదో వివరింపము. అప్పుడు నారదముని ఇట్లనను. రాజా, నేను సర్వత్రా సంచారము చేస్తూ ఇంద్రలోకములో పాండురాజును మరియు ఇంద్రుని కలుసుకుంటిని. ఆ సమయములో ధృతరాష్ట్రుని తీవ్ర తపస్సు విషయమై చర్చ జరుగుతుంటెను. అప్పుడు ఇంద్రుడు ఇట్లనను. నేటి నుండి ధృతరాష్ట్రునికి మూడేండ్ల ఆయువు మిగిలి ఉన్నది.
అతడు దివ్యరథము అధిరోహించి కుబేరలోకమును చేరుకొనును. అది వినిన వారందరూ ఎంతగానో సంతోషించిరి. పిమ్మట ఋషులందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయిరి. మరోవైపు హస్తినాపురములో పాండవులు దుఃఖితులైరి. కుంతీదేవి పెదతండ్రి, పెదతల్లి లేకపోవుటతో వారి మనస్సులో క్షణకాలము కూడా శాంతి పొందకుండెను. ఆ పాండవులే కాకుండా నగరవాసులందరూ కూడా శోకితులైరి. అందరూ ఆ విధముగా విలపించసాగిరి. అయ్యో! వృద్ధ దంపతులు మరియు కుంతీదేవి ఎల్లప్పుడూ రాజవసతులకు అలవాటు పడినట్టివారు. ఇప్పుడు అరణ్యవాసములో కఠిన జీవితమును ఎట్లు సహింపగలుగుతుండిరో కదా! పాండవుల తమ రాజ్యపాలనతో పాటు స్త్రీ సాంగత్యముతోనూ, వేద పఠనముతోనూ కూడా ఎట్టి ఆనందమును పొందలేకుండిరి. నిజమునకు పాండవులు దుఃఖములో ఎంతగా కూరుకుపోయిరనగా, వారు తమ రాజ్యపాలన విధులను పూర్తిగా విస్మరించసాగిరి. రాత్రింబవళ్ళు వారు పుత్రశోకము మరియు తల్లి వనవాస జీవితపు ఆలోచనలోని మునిగిపోయిరి. అనేక సార్లు ఎవరైనను పాండవులతో సంభాషిస్తున్నను వారు అన్యమనస్కులుగా మౌనముగా ఉండిపోతుండిరి. పాండవులు కేవలం మనుమడు పరీక్షిత్తును చూచి ఉపశమనమును పొందుతుండిరి. ఒకరోజు సహదేవుడు అరణ్యములో జీవిస్తున్న తమ తల్లిని దర్శింపదలచు కోరికను యుధిష్ఠిరునికి తెలిపెను. ద్రౌపది కూడా అత్తగారిని చూడవలనను తన తీవ్ర కోరికను వ్యక్తపరచగా యుధిష్ఠిరుడు తన సైన్యమును సమాయత్తమగుటకు ఆజ్ఞాపించెను. ప్రయాణ ఏర్పాట్లు పూర్తయిన పిమ్మట జనుడు ఎవరైనను ధృతరాష్ట్రుని దర్శింపదలచనితో తమతో రావచ్చునని ప్రకటించెను. తరువాత రోజు పాండవులు ఆతృతతో బయలుదేరినను జనులందరికీ ప్రయాణ అవకాశమును కల్పిస్తూ 5 రోజులు హస్తినాపుర ముఖద్వారం వద్దనే వేచి ఉండిరి. అటు పిమ్మట వారందరితో కలిసి బయలుదేరిరి. కొందరు రథాలపై, కొందరు ఏనుగులపై, కొందరు గుర్రాలపై, మరికొందరు పాదచారులై బయలుదేరిరి. పాండవులతో దాదాపు ప్రముఖ జనులందరూ బయలుదేరి యుయుత్సువు మరియు దౌమ్యుడు హస్తినాపుర సంరక్షణకు ఉండిపోయిరి. పాండవులు కురుక్షేత్రమును చేరుకుని అక్కడ యమునా నదిని దాటి శతయూపుని ఆశ్రమమును చేరుకొనిది. పాండవులు ఆశ్రమముకు దూరముగా తమ సైన్యమును శిబిరాలకు ఏర్పాటు చేయవలసినదిగా ఆజ్ఞాపించిరి. పాదచారులై వారు ఆశ్రమముకు బయలుదేరిరి. అనేక ఋషులు వారిని స్వాగతించిరి. యుధిష్ఠిరుడు కన్నీటితో తన వృద్ధుడు పెదతండ్రిని తానెక్కడ కలుసుకోగలనని అడిగెను. అప్పుడు వారు ధృతరాష్ట్రుడు యమునా నది స్నానమునకు వెళ్ళనని తెలిపిరి. తమ తల్లి ఉన్నట్టు ప్రదేశమును చూపగా పాండవులు ఆతృతతో వేగముగా అటువైపునకు వెళ్ళిరి. తల్లిని దూరము నుండి చూచిన సహదేవుడు పరుగెత్తి తన తల్లి పాదములపై పడి బిగ్గరగా రోధించెను. కుంతీదేవి తన పుత్రుని కన్నీటితో లేవనెత్తి హృదయమునకు హత్తుకొనెను. పిమ్మట కుంతీదేవి ఇతరులు కూడా వచ్చుటను చూచి ధృతరాష్ట్రుని మరియు గాంధారిని పట్టుకుని వారి వైపుకు నడిచెను. భావోద్వేగులైన పాండవులు తమ తల్లి ఎదుట నేలపై పడిపోయిరి. వారి స్వరాలను గుర్తించిన ధృతరాష్ట్రుడు వారిని ఓదార్చసాగెను. పాండవులను అనుసరిస్తున్నట్టు వారందరూ వెంటనే అక్కడకు చేరుకొనగా ధృతరాష్ట్రుడు ఒకరి తర్వాత మరొకరిని కలుసుకుంటూ తాను హస్తినాపురంలోనే ఉన్నట్లుగా భావిస్తూ ఆనందముతో అతడు కన్నీరు కార్చెను. తమ తల్లి, ధృతరాష్ట్రుడు మరియు గాంధారి మోస్తున్నట్టి నీటి కుండలను తాము తీసుకుని శతయూపుని ఆశ్రమమునకు బయలుదేరిరి. అటు పిమ్మట అందరూ ధృతరాష్ట్రుని చుట్టూ కూర్చునిరి. పాండవులను కలుసుకోదలచి అనేక ఋషులు అక్కడకు వచ్చిరి. సంజయుడు ఆ ఋషులకు పాండవులను వారి భార్యలను చూపెను. ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుని రాజ్యపాలన మరియు క్షేమ సమాచారాలను విచారించెను. అందుకు బదులిస్తూ యుధిష్ఠిరుడు అతడిని మరియు గాంధారితో పాటు తన తల్లి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకొనెను. యుధిష్ఠిర మహారాజు అక్కడ విదురుడు లేకపోవటను గమనించెను. విచారించగా ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను. పుత్ర, విదురుడు ఒంటరిగా సమీపంలోని నిర్జన వనములో నివసిస్తుండెను. అతడు క్షేమముగానే ఉండెను. అతడు కేవలం వాయుభక్షణతో కఠిన నియమాలను పాటిస్తుండెను. ధృతరాష్ట్రుడు అట్లు చెబుతుండగానే దూరముగా విదురుడిని యుధిష్ఠిరుడు చూచెను. అతడు పూర్తిగా దిగంబరుడై శరీరమంతటా ధూళితో నిండి ఉండెను. అతని జుట్టు జడలు కట్టి ఉండెను. శతయూపుని ఆశ్రమంలో జనసమూహమును చూచి అతడు దూరముగా పారిపోసాగెను. అది చూచిన యుధిష్ఠిరుడు అతనిని బిగ్గరగా పిలుస్తూ అతని వెనుక పరుగెత్తెను. అయితే తరువాత ఏం జరిగిందో మహాభారతం ఆశ్రమవాసిక పర్వము 2వ భాగంలో తెలుసుకుందాం. మీకు మన నవర్షి స్టోరీ కార్నర్లో ఉన్న కథలు, స్టోరీస్ నచ్చినట్లయితే మన నవర్షి స్టోరీ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.